హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2026 మార్చి నెల రాశి ఫలితాలు ఇవి. మార్చి నెలలో గ్రహ సంచారం ఊహించని మార్పులను తీసుకురాబోతుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి ఈ నెల అద్భుతంగా ఉండబోతుంది. వీరికి ఏకంగా అఖండ రాజయోగం కలుగుతుంది. మరి ఆ అదృష్టవంతులు ఎవరు? మీ రాశి ఉందేమో ఇందులో, లేదో తెలుసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. ఈ మార్చి నెలలో గ్రహ సంచారాలు ద్వాదశి రాశుల వారికి అనేక కీలకమైన మార్పులను నాంది పలుకుతున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో చంద్రగ్రహణం మరియు తెలుగు సంవత్సరాది ఉగాది ఉండడంతో జాతకపరంగా ఇది అత్యంత ప్రాధాన్యత ఉన్న మాసంగా నిలుస్తుంది. కొందరికి అదృష్ట ద్వారం తెలుసుకోబోతుంది. మరికొందరికి జీవితంలో మార్పులను ఊహించని సంకేతాలు అందరూ ఉన్నాయి. ఇక ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఉద్యోగ వ్యాపార రంగాలలో ఎట్లాంటి పురోగతి ఉంటుంది? కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దైవారాధన ద్వారా ఏ శుభ ఫలితాలు పొందవచ్చు అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ముందుగా ఈ నెలలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మార్చి 2వ తేదీన శుక్రుడు మీనా రాశిలోనికి ప్రవేశిస్తాడు. మార్చి 11వ తేదీన మిథున రాశిలో గురువు ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభిస్తాడు. మార్చి 14వ తేదీన బుధ రాశిలో బుధుడు తిరోగమనం చేస్తాడు. మార్చి 15న సూర్యుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. మార్చి 21వ తేదీన కుంభరాశిలో బుధుడు తిరిగి ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభిస్తాడు. మార్చి 26వ తేదీన కుంభరాశిలో కుజుడు ఉదయిస్తాడు. ఈ గ్రహాల కదలిక పైన 12 రాశుల వారు ఎటువంటి ఫలితాలను అందబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. గత నెలలో పోలిస్తే ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా మంచి అభివృద్ధి కలుగుతుంది. సంతాన యొక్క చదువుల విషయంలో మీకు తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్తుకు చక్కటి మార్గాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారం ముందుకు తీసుకువెళ్లేందుకు మీరు అన్ని ప్రయత్నాలు శ్రమిస్తాయి. అద్భుతమైన ఆర్థిక లాభాలు అందిస్తారు. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, ఇంటర్మీడియట్లు వచ్చే అవకాశం ఈ నెలలో చాలా ఎక్కువగా ఉంది. తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉగాది తర్వాత మీకు మరింత అనుకూలంగా ఉంది. గ్రహాలు లేనివారు నూతన గృహాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధగా ఉంటారు. బంధుమిత్రులతో బంధువులు బలపడతాయి. ఈ నెల మొత్తం మీరు అమ్మవారిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా పారాయించడం మీకు ఈ కార్యక్రమం మంచిగా ఉంటుంది. బుధవారాలు గణపతిని సందర్శించడం, ఇక విష్ణువును పూజించడం ఇవన్నీ చేయాలి. ఇక వృషభ రాశి వారు ఈ నెల గ్రహ అనుకూలతలతో ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపార అవకాశాలతో పాటు నూతన ఆదాయ మార్గాలు కలుస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. జీవిత భాగస్వామి సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నత వ్యక్తుల పరిచయాలు మీకు లాభాలను చేకూరుస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు, కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు, ఇలా అనేక రకమైన శుభాలు కలుగుతాయి. మిమ్మల్ని మీరు వ్యతిరేకించే వారితో సైతం మీకు మిత్రుల్లాగా మారే మార్కెట్లో మీరు స్వల్పకాలుగా అడుగు పెడతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. ఎగుమతి వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న కొత్త ఆర్డర్లు మంచి ఆర్థిక రావడాన్ని తీసుకువస్తాయి. ఇక మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణ ప్రభావం వల్ల మీకు కలిగే అద్భుత భావాలు తొలగించుకోవడానికి ఈరోజు గ్రహణ నియమాలు పాటించడంతో పాటు మీ శక్తి మేరకు దాన ధర్మాలు ఇవ్వండి. మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. నిత్యం శివనామ స్మరణ, దుర్గాదేవిని ఆరాధించడం వీటిని మీకు విజయాలను చేకూరుస్తుంది. ఇక మిథున రాశి. మార్చి నెల మీకు గొప్ప శుభాలను కలిగించే అదృష్టవంతుల్లాగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు ఈ నెలలో మంచి రాణింపు కలుగుతుంది. వ్యాపారం
ఇక వ్యవసాయ వృత్తిలో రియల్ ఎస్టేట్ ఈ మాసంలో మంచి ఆదాయాన్ని పొందుతారు. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించండి. ఇక ఏ విషయమైనా సరే మీకు సరైన నిర్ణయం తీసుకోండి. ఎగుమతి చేసేవారు అనుకోకుండా కలిసి వస్తే అవకాశాల వల్ల పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇక స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కలిసి వస్తాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇక లీగల్ వ్యవహారాలు మీకు అనుకూలంగా సాగుతాయి. రుణాలు తీర్చాలని మీ ప్రయత్నం లభిస్తుంది. ఉద్యోగస్తులకు విమానం చాలా అద్భుతమైనదిగా నడుస్తుంది. అయితే మీ దగ్గర విద్య నేర్చుకునేవారు మీకు పోటీగా రావడం మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఇక బుధవారాలలో వెంకటేశ్వర స్వామివారిని తులసి దళాలతో సమర్పించండి. నిత్యం గణపతిని ఆరాధించడం, సోమవారాలలో శివ ఆరాధన మీకు మరిన్ని శుభ ఫలితాలను కలగజేస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ నెలలో మీ గ్రహ సంచారం పెద్ద అనుకూలంగా లేదు. మనోధైర్యాన్ని కోల్పోకుండా పట్టుదలతో ముందుకు సాగండి. వ్యాపారస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. అయితే శ్రమకు తగ్గ లాభాలు కనబడక నిరాశ కలుగుతుంది. కానీ సమయానికి ఏదో ఒక విధంగా డబ్బు సర్దుబాటు కావడం మీకు ఊరట కలిగించే విషయం. కాంట్రాక్టర్లు వర్క్ చివరి నిమిషంలో చేజారే అవకాశాలు ఉన్నాయి. అయితే సబ్ కాంట్రాక్టర్కు మాత్రం కాస్త అనుకూలంగా ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు వస్తాయి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు పనిపై శ్రద్ధ వహించండి. అనవసరంగా భావోద్వేగాలకు లోనై ఉన్న ఉద్యోగాన్ని వదులుకునే ప్రయత్నాలు మాత్రం చేయవద్దు. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త పెట్టుబడులు పెద్దగా అనుకూలంగా రాదు. నిత్యం శివ గాయత్రి మంత్ర జపం, శివ ఆరాధన మీకు మంచిగా ఉంటుంది. ఇక సింహరాశి ఈ నెలలో మీకు శని ప్రభావం ఉన్నప్పటికీ గురువారం కలిసి రావడంతో ఎక్కువగా అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ నెల లావాదేవీలు అద్భుతంగా కలుగుతాయి. దాంతో ఆర్థిక మందగమనం వేస్తారు. ముఖ్యంగా హాస్పిటల్కి సిమెంట్ తగినంత వ్యాపారస్తులు చేసే వ్యాపారానికి 3 పువ్వులు 6 కాయలు ఈ మాసం ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్లు పెరుగుతాయి. శుభ కార్యక్రమాల కోసం మీరు చేసే ప్రయత్నాలు కొనసాగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కలిసి వస్తాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొంతమంది ఇచ్చే తప్పుడు సలహాలు మీకు నష్టాలను తీసుకువచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఉన్నత స్థానాలలో ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయితే కెరియర్ పరంగా మాత్రం కొత్త అవకాశాలు వస్తాయి. వాహనాలు డ్రైవింగ్లు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉగాది తర్వాత మీరు కొన్ని శుభవార్తలు వింటారు. అమ్మవారి ఆరాధన, శనివారాలు హనుమంతుణ్ణి పూజించడం, దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం మీకు మరిన్ని శుభ ఫలితాలను కలగజేస్తుంది. ఇక కన్యారాశి గత నెలలో పోలిస్తే ఈ నెల మీకు గ్రహ బలాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. దాంతో అన్ని రంగాల వారికి కూడా ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగడంతో పాటు మీరు ఆర్థిక ఎదుగుతారు. దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేయాలనుకునే వారికి మీ ప్రయత్నం ఫలిస్తుంది. విదేశీ ఉద్యోగులకు చదువుకు ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు అందుతాయి. ఇక టెంపుల్ రంగంలో ఉన్నవారికి కొత్త సాంకేతిక విద్యను నేర్పాలని నిర్ణయించుకుంటారు. ఆర్థిక విషయంలో అందరినీ నమ్మడం సరికాదని గుర్తుంచుకోండి. ఇంట్లో వారి ఒత్తిడితో మీకు ఇష్టం లేని కొన్ని పనులు తలపెట్టుతారు. ఉన్నత స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు తమ టీం నుండి సంపూర్ణ సహకారం అనేది లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం, అమ్మవారిని ఆరాధించడం మీకు మరిన్ని శుభ ఫలితాలను కలిగిస్తుంది. మార్చి 3వ తేదీన కూడా చంద్రగ్రహణం రావడంతో గ్రహ నియమాలను పాటించండి. దానాలు ధర్మాలు చేయండి. మీకు మరింత అనుకూలత కలుగుతుంది. ఇక తులారాశి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకు ఇక ఆశలు వదిలేసుకున్న కొన్ని మొండి
వాక్యాలు వస్తూ ఉంటాయి. ఇక ఆచరణ సత్యంగా తలెత్తవచ్చు. ఇక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారస్తులు మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త పెట్టుబడులు పెడతారు. ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ఉన్న వారికి కూడా మంచి లాభాలు కలుగుతాయి. ఇక ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ఎక్కువ జీతాలకు ఉద్యోగ మార్పు కానీ ఉన్న కంపెనీలోని ప్రమోషన్లు కానీ ఇంటర్నెట్లో అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్న వారికి కూడా శుభ ఫలితాలు అందుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి డబ్బులు పెట్టుబడిగా పెట్టండి. భూములపై పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి కూడా పదవి యోగం కలుగుతుంది. ఇక సుందరకాండ పారాయించడం నిత్యం చేయడం ద్వారా ఆ అమ్మవారి అనుగ్రహం మీకు మంచి పూజ, మరిన్ని శుభ ఫలితాలను అందిస్తుంది. ఇక వృశ్చిక రాశి, ఆర్థికపరమైన విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పెద్దల సలహాలను మీకు మేలు చేస్తాయి. గత మాసంలో పోలిస్తే ఈ నెల ఆర్థికంగా ఎక్కువ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు నూతన ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా పెద్ద లాభాలను అందుకుంటారు. అయితే ఊహించని ఖర్చు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక కొన్ని ముఖ్యమైన విషయంలో మాత్రం మీ హోదాను మీకు సహకరిస్తుంది. ఈ నెలలో ప్రేమ వ్యవహారాలు పెద్దగా అనుకూలంగా లేదు. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వారికి ఉద్యోగాలు మారే ప్రయత్నాలు కనిపిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసులు శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. ఇక వారి ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. ఇక నూతన వాహన సౌఖ్యం కలిగే అవకాశం కూడా ఉంది. ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పారాయించడం, శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం మీకు ఈ మాసం మరింత విజయాలను అందిస్తుంది. ఇక మీ మనసును శాంతి ఉంచుకోండి. ఇక ఈ నెలలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా మంచిగా కలిసి వస్తుంది. కొత్త పెట్టుబడుల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. మరో పక్కన లావాదేవీలు అద్భుతంగా జరగడంతో భారీ మొత్తంలో ధన లాభాలు అందుకుంటారు. ఇక వీరే కాకుండా కాంట్రాక్టర్ల హోదా, సిమెంటు, మరిన్ని వ్యాపారస్తులు చేసేవారికి కూడా ఈ నెల పట్టిందల్లా బంగారం లాగా ఉంటుంది. ఊహించని విధంగా భారీ లాభాలు చేస్తారు. అయితే మీకు ఈ నెలలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. వారికి తోడు ఊహించని ఖర్చులు, ఇబ్బందులు పెరుగుతాయి. మీరు నిరంతరం చేసే ధనాన్ని అనుకూలంగా విధంగా ఖర్చు పెట్టవలసి రావడం అనేది మీకు ఆందోళన పెంచుతుంది. ఇక చెడు అలవాట్లకు, స్పెక్యులేషన్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. ఇక పని చేస్తే మాత్రం ప్రమోషన్లు అందుకుంటారు. ఇక విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన మాసం. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి శనివారం హనుమంతుడిని పూజించండి. ఇక సోమవారం శివుణ్ణి అభిషేకం చేయడం, నిత్యం శివ గాయత్రి మంత్ర జపం చేయడం మీపై శని ప్రభావాన్ని తగ్గించి శుభ ఫలితాలను కలగజేస్తుంది. ఇక మకర రాశి, ఈ మార్చి నెలలో మీకు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నాయి. మానసికంగా చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఏ పని తలపెట్టినా దూరదృష్టి ఆలోచించి చేస్తారు. రాజకీయ పరంగా పెద్ద పరిచయాల వల్ల అనారోగ్యపరంగా కూడా లాభాలు అందుకుంటారు. వ్యాపారస్తులు అప్రమత్తంపై చేయి సాధించే మంచి లాభాలను అందుకుంటారు. నలుగురిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. షేర్ టెక్నికల్ రంగంలో పనిచేసే వారికి ప్రమోషన్లు అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ వీడియో రంగంలో పనిచేసే వారికి కూడా ఈ కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగరీత్యా మంచి మార్పులు తెచ్చిపెడతాయి. కాంట్రాక్టర్లు తమ దగ్గర పనిచేసే వారి నుంచి కూడా పూర్తి సహకారం అందుతుంది. ఈ కాలంలో బిల్లులు మంజూరు అవుతూ ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సహకారం మీకు ప్రతి విషయంలోనూ తోడు అనేది ఉంటుంది. అయితే చంద్రగ్రహణ ప్రభావం వల్ల మీకు వ్యతిరేక ఫలితాలు రాకుండా గ్రహణ నియమాలను పాటించండి. నిత్యం హనుమాన్ చాలీసా పారాయించడం, గురువారాలు సాయిబాబా దర్శించడం, శుక్రవారంలో అమ్మవారిని కుంకుమ పూజ చేయడం మీకు మరిన్ని శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇక కుంభరాశి, గత మాసంతో పోలిస్తే ఈ నెల
మీకు అద్భుతమైన నెలగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు పని భారం తగ్గి అధికారులతో సంబంధాలు ఏర్పడతాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. గత కొద్ది కాలంగా కార్యక్రమంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు, సమస్యలు మీకు తొలగిపోతాయి. ఇక వ్యాపారస్తులకు కూడా లావాదేవీలు చాలా ఉత్సాహంగా సాగుతాయి. రెట్టింపు లాభాలు. వ్యాపారాలను ముందుకు తీసుకొని వెళ్ళగానే దృఢ సంకల్పంతో మీరు పడే కష్టానికి తగిన ఫలితం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక మీడియా రంగంలో ఉన్నవారికి కూడా కొత్త అవకాశాలు చేతికి వస్తాయి. రిస్క్తో కూడిన పెట్టుబడులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఇక ఖరీదైన వాహనాన్ని కూడా కొనే అవకాశం ఉంది. ఎంత కాలంలో నుండి ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాయి. ఇక కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఇక విద్యార్థులకు చదువు పట్ల మరింత శ్రద్ధ చూపుతారు. ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయడం, మంగళవారాలు హనుమంతుడికి ఆకులతో పూజ చేయడం, ఇక నిత్యం దుర్గాదేవిని ఆరాధించడం కూడా మరింత అనుకూలతను ప్రసాదిస్తుంది. ఇక మీనరాశి. ఈ నెలలో మీకు వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మాటే పెట్టుబాటు అయ్యేటువంటిగా ఉంటుంది. ఇక ఈ కాలం మీకు మంచిగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. చెడు వ్యవహారాలకు చాలా దూరంగా ఉండండి. సోషల్గా మీకు కలిసి రావు. ఇక ఈ నెలలో మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అదుపులో ఉంచుకోండి. ఇక మీకంటే గిట్టని వారిపై ఒక కన్నేసి ఉంచండి. ఈ నెలలో మీరు దూర ప్రయాణాలు ఎక్కువగా చేయవలసే అవసరం అనేది కలగవచ్చు. ఆహార విషయాలపై చాలా జాగ్రత్తగా వహించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మద్దతు అనేది లభిస్తుంది. కార్యక్రమంలో చురుకుగా పనిచేసి మంచి పేరుని తెచ్చుకోగలుగుతూ ఉంటారు. ఇక ఉద్యోగపరంగా మాత్రం ఈ మాసం అనేది ప్రశాంతంగా గడుస్తుంది. చంద్రగ్రహణం తర్వాత ఆరోగ్యానికి ఈ గ్రహణ నియమాలు అనేటివి పాటిస్తూ దైవ స్మరణ చేసుకోండి. నిత్యము కనకదుర్గాదేవి ఆరాధన మీకు మరిన్ని శుభ ఫలితాలను కలిగిస్తుంది. మార్చి నెలలో గ్రహగతులు మరియు నక్షత్ర సంచారాన్ని పరిశీలిస్తే మిథున రాశివారు అభిషేకం మరియు కుంభరాశి వారికి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశివారికి ఈ మాసం ఒక అదృష్టకాలంగా వస్తుంది. వీరికి వ్యాపారంలో ఊహించని లాభాలు రావడమే కాకుండా పాత బాకీలు వసూలు అయి ఆర్థికంగా స్థిరపడతారు. ముఖ్యంగా ఎగుమతి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఈ సమయం బంగారు అవకాశం అనేది ఉంటుంది. ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే వీరికి గ్రహణం మంచి చేపట్టిన ప్రతి పనిలోనూ వీరికి విజయం అనేది సంభవిస్తుంది. ఈ మాసంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా ఉద్యోగస్తుల ప్రమోషన్లు మరియు ఆశించిన దానికి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. పుష్కలంగా ఉంటాయి. ఇక వీరికి శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కుంభరాశి వారికి గత నెలలో పోలిస్తే ఈ నెల ఎంతో ఊరసట కలిగిస్తూ ఉంది. కార్యక్రమాలలో ఉన్నత ఒత్తిడిని కూడా తగ్గించుకుంటూ ఉంటారు. పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించే వారికి ఈ సమయం ఎంతగానో అనుకూలంగా, అలాగే విలాసవంతమైన వాహనాలు లేదా గృహ నిర్మాణాలు పని చేపట్టడానికి ఇది సరైన సమయం. ఈ 3 రాసుల వారు తమ అదృష్టాన్ని పట్టుకొని సరైన నిర్ణయాలను తీసుకుంటే ఆర్థిక పరంగా మరియు వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఇక ఏ రాసుల వారు జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకుందాము. ఈ మార్చి నెలలో కర్కాటక, ధనస్సు రాశుల వారు, మీన రాశి వారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఈ గ్రహగతులు అనుకూలించకపోవడం వల్ల ఆర్థిక శ్రమ ఉన్నప్పటికీ కూడా ఆశించని ఫలితాలు తక్కువగా వస్తాయి. కాబట్టి భావోద్వేగాలకు లోనవ్వకుండా సహనంతో
ముందుకు వెళ్ళండి. ఇక ముఖ్యంగా ప్రయాణాలలో చాలా జాగ్రత్త వహించండి. తప్పనిసరిగా వృశ్చిక రాశి వారికి కూడా ఆదాయం అనేది పరస్పర లేదు, కనిపించడం లేదు, ఖర్చులు పెరిగే ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. ఇక కార్యక్రమాలలో సహోద్యోగులు లేదా శత్రువుల పట్ల అప్రమత్తంగా అనేది ఉండాలి. ఇక మీనరాశి వారి తమ మాట తీరు వల్ల సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఇక ఈ రాశి వారు ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక లావాదేవీల విషయంలోనూ అన్నింటిలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించి ఆచితూచి ఆలోచించాలి. ఇక పాటించడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. లేక మిగిలిన రాసుల వారు అంటే మేష, కన్య, తుల, మకర రాసుల వారు ఈ మధ్యస్థ ఫలితం అనేది ఉంటుంది. ఇవి ఈ 2026 మార్చి నెల ద్వాదశి రాశి ఫలితాలు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.